ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు పుట్టినరోజు. అయితే కేసీఆర్ గారి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా ఈ మధ్య విపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పబ్లిక్ లోకి రావట్లేదు అనేటటువంటి విమర్శలే ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ నేను వస్తే మామూలుగా ఉండదని ఆయన ఇప్పటికే ఒక వార్నింగ్ టైప్, స్వీట్ వార్నింగ్ అనుకోవాలా ఏమనుకోవాలా, కాంగ్రెస్ సర్కార్కి ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన ఇంకా రావట్లేదని విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరో చర్చ కూడా నడుస్తుంది, కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుందా పెరుగుతుందా అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏం చెప్తారు? కేసీఆర్ గ్రాఫ్ పడిపోవడం అనేది ఏముండదండి. సందర్భాన్ని బట్టి దాని పవర్ ఏందని కనిపిస్తూ ఉంటుంది పబ్లిక్, అంతే తప్ప కేసీఆర్ గ్రాఫ్ అనేది పడిపోవడం ఉండదు. జనంలో డే టు డే కేసీఆర్ మీద క్రేజ్ పెరుగుతున్న తప్ప తగ్గుడనేది ఏం లేదు. ఎందుకంటే ప్రతిరోజు వేలాది మంది ప్రజలు కూడా, చాలా మంది కార్యకర్తలు, వివిధ సంఘాలలో పనిచేసే నాయకులు కానీ ఎవరైనా కూడా ఒకసారి కేసీఆర్ని కలవాలి, ఒక ఫోటో దిగాలి, తనతో మాట్లాడే ఒక ఆతృత ఇవాళ ఈ గడిచిన 14 నెలల కాలంలో కూడా మరింత రెట్టింపు అయిపోయింది. కేసీఆర్ గారు లేని పాలన ఇవాళ ఉంచుకోలేని పరిస్థితిలో ఇవాళ చాలా మంది ఉద్యమకాలైనా ప్రజలైనా ఎవరైనా ఉన్నారు కాబట్టి ప్రతిరోజు పెరుగుతా ఉంది కేసీఆర్ గ్రాఫ్. అయితే ప్రతిపక్ష నేతగా కూడా ఆయన అందుబాటులో ఉండట్లేదు. గతంలో కూడా మీ మీద ఇదే విమర్శ ఉంది కదా, ప్రధానంగా కేసీఆర్ మీద. ఆయన సెక్రటేరియట్ కి రారు, లేదంటే ప్రగతి భవన్కి పరిమితం అయిపోతారు, ఎవరిని కూడా కలవడానికి ఇష్టపడరు, లేదంటే ఫామ్ హౌస్ లో మాత్రమే ఉంటారు. ముఖ్యమంత్రిగా కూడా ప్రజలకు అందుబాటులో లేరు, ఇప్పుడు విపక్ష నేతగా కూడా అందుబాటులో ఉండట్లేదు. ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి కదా, ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? సరే, ఇప్పుడు ఒక పాలసీ మేకర్ ఎప్పుడైనా కూడా ఓన్లీ ఆఫీస్కి వచ్చి ఆలోచించాలని ఏమున్నది చెప్పండి. ఎక్కడున్నా పబ్లిక్ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఈ విధంగా నడిపించాలి, దేశంలో తెలంగాణ ఈ విధంగా నంబర్ 1 ఉంచాలి అనే ఆలోచనతోనే కేసీఆర్ గారు నిరంతరం ఆలోచనతో పనిచేసి తప్ప ప్రతిరోజు సెక్రటరీ వచ్చి కూర్చుంటే ఏమన్నా చెప్పండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు విమర్శించారు, కేసీఆర్ గారు సెక్రటరీ రావట్లేదు అని చెప్పి మాట్లాడు. ఇవాళ 14 నెలల కాలంలో పాటు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు సెక్రటరీకి వచ్చింది చెప్పండి. ఇవాళ తనే ఇంట్లోకి వెళ్ళి వెళ్తాడు రేవంత్ రెడ్డి గారు, కనీసం ఎవరిని కలవట్లేదు. అంతకుముందు ఎవరికైనా నేను కలుస్తా, నా తలుపులు ఓపెన్ తీసుకున్నాయని చెప్పిండు, కానీ ఎక్కడ ఓపెన్ అన్ని క్లోజ్ చేసుకొని పెట్టుకున్నాడు. సెక్రటరీకి మళ్ళీ రిపేర్ చేసుకుంటున్నాడు తప్ప, రిపేర్ల పేరు మీద ఇంటికాడ ఉంటున్నాడు తప్ప కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి పాలన మీద పట్టింపు అనేది లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, సుధాకర్ గారు ఏం చెప్తారు? ఎన్నాళ్ళు